హాయ్ ఆల్ అందరికీ నమస్కారం. తిరిగి మన యూట్యూబ్ ఛానల్ మన సెక్యూరిటీకి స్వాగతం. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? లేదా ఇప్పటికే ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టరా? తాజా మార్కెట్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈరోజు జూలై 8, 2025 నాటి భారత స్టాక్ మార్కెట్ న్యూస్ మరియు అప్డేట్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. సరే, ఇక స్టార్ట్ చేద్దాం. ముందుగా ఈరోజు భారతీయ స్టాక్ మార్కెట్లో ఏం జరిగిందో చూద్దాం. ట్రెండ్స్, కీలక స్టాక్స్, గ్లోబల్ మార్కెట్ ప్రభావం గురించి చర్చించుకోబోతున్నాం. కాబట్టి చివరి వరకు చూసి మీ ఇన్వెస్ట్మెంట్ నిర్ణయాలకు సహాయపడే సమాచారాన్ని పొందండి. ఈరోజు జూలై 8, 2025 నాటి భారత స్టాక్ మార్కెట్లు ఫ్లాట్గా ప్రారంభమయ్యాయి. ఇక మనం డీటెయిల్గా చర్చించుకున్నట్లయితే ఈరోజు బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ BSE సెన్సెక్స్ చూసినట్లయితే మనకి ప్రీవియస్ క్లోజ్తో పోలిస్తే ఈరోజు 83,387 దగ్గర ఓపెన్ కావడం జరిగింది. ప్రీవియస్ క్లోజ్ 83,442 అయినప్పటికీ కూడా ఈరోజు కొద్దిగా లోలో ఓపెన్ కావడం జరిగింది. ఒకానొక స్టేజ్లో 83,812 వరకు కూడా హైలోకి వెళ్ళడం జరిగింది. ఇక మనం చూసినట్లయితే 83,320 దగ్గర ఒకానొక స్టేజ్లో లోలోకి రావడం జరిగింది. ఓవరాల్గా మనం చూసినట్లయితే 270 పాయింట్స్ గెయిన్ అయ్యి 83,712 దగ్గర క్లోజ్ కావడం అయితే జరిగింది. అదేవిధంగా మనం చూసినట్లయితే ఈరోజు BSE సెన్సెక్స్ 30లో ఉన్న స్క్రిప్ట్స్ చూసినట్లయితే ఓవరాల్గా మనకి 18 స్టాక్స్ అనేటువంటివి గ్రీన్లో క్లోజ్ కావడం జరిగింది. 12 స్టాక్స్ మాత్రం రెడ్లో క్లోజ్ కావడం జరిగింది. గ్రీన్లో క్లోజ్ అయిన స్టాక్స్ లిస్టు చూసినట్లయితే కోటక్ మహీంద్రా బ్యాంక్, ఎటర్నల్, ఏషియన్ పెయింట్స్, NTPC, BEL, అదానీ పోర్ట్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, HDFC బ్యాంక్, ఇన్ఫోసిస్, L&T, టెక్ మహీంద్రా, టాటా మోటార్స్, పవర్ గ్రిడ్, అల్ట్రాటెక్ సిమెంట్, బజాజ్ ఫిన్సర్వ్, ICICI బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, ITC ఈ విధంగా ఉన్నాయి. ఇక రెడ్లో క్లోజ్ అయినటువంటి 12 స్టాక్ గురించి మాట్లాడుకున్నట్లయితే M&M, HCL టెక్, భారతీ ఎయిర్టెల్, TCS, రిలయన్స్, టాటా స్టీల్, సన్ ఫార్మా, హిందుస్థాన్ యూనిలివర్, మారుతి, యాక్సిస్ బ్యాంక్, ట్రెంట్, టైటాన్ ఈ విధంగా ఉన్నాయి. ఇక నెక్స్ట్ మనం ఈరోజు నిఫ్టీ 50 విషయానికి వస్తున్నట్లయితే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 50 గురించి మాట్లాడుకున్నట్లయితే ఈరోజు మనకి 25,427 దగ్గర ఓపెన్ కావడం జరిగింది. ఒకానొక స్టేజ్లో 25,548 దగ్గర హైలోకి వెళ్ళడం జరిగింది. 25,424 దగ్గర లోలోకి రావడం జరిగింది. ఓవరాల్గా 61 పాయింట్స్ గెయిన్ అయి 25,522 దగ్గర నిఫ్టీ 50 అయితే క్లోజ్ కావడం జరిగింది. ఈరోజు నిఫ్టీ 50 మూమెంట్ చూసుకున్నట్లయితే ఓవరాల్గా 27 స్టాక్స్ అయితే గ్రీన్లో క్లోజ్ కావడం జరిగింది. 23 స్టాక్స్ అయితే రెడ్లో క్లోజ్ కావడం జరిగింది. ఇక్కడ స్క్రీన్ పైన చూడొచ్చు మనకి ఏ స్టాక్స్ గ్రీన్లో క్లోజ్ అయ్యాయో, ఏ స్టాక్స్ రెడ్లో క్లోజ్ అయ్యాయో. ఇక నెక్స్ట్ సెగ్మెంట్ అయినటువంటి మనం గెయినర్స్, లూజర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈరోజు టాప్ 5 స్టాక్స్ గెయినర్స్ ఇన్ నిఫ్టీ 50 చూసుకున్నట్లయితే కోటక్ మహీంద్రా బ్యాంక్ అనేది టాప్లో ఉంది. నెక్స్ట్ ఎటర్నల్, ఏషియన్ పెయింట్స్, NTPC, గ్రాసిమ్ ఈ విధంగా ఉన్నాయి. నెక్స్ట్ మనం టాప్ 5 స్టాక్స్ లూజర్స్ ఇన్ నిఫ్టీ 50 చూసినట్లయితే టైటాన్ అనేది టాప్ మోస్ట్ ప్లేస్లో ఉంది. తర్వాత డాక్టర్ రెడ్డీస్, బజాజ్ ఆటో, సిప్లా, ట్రెంట్ ఈ విధంగా ఉండడం అయితే జరిగింది. నెక్స్ట్ మనం మోస్ట్ యాక్టివ్ వాల్యూమ్ ట్రేడెడ్ స్టాక్స్ ఇన్ NSE నిఫ్టీ 50 చూసినట్లయితే టాప్ ప్లేస్లో కోటక్ మహీంద్రా బ్యాంక్ ఉండడం జరిగింది. నెక్స్ట్ HDFC బ్యాంక్, టైటన్, యాక్సిస్ బ్యాంక్, రిలయన్స్ ఉండడం అయితే జరిగింది. నెక్స్ట్ మనం మోస్ట్ యాక్టివ్ వాల్యూమ్ ట్రేడెడ్ స్టాక్స్ ఇన్ NSE నిఫ్టీ 50 చూసినట్లయితే ఎటర్నల్ ఫస్ట్ ప్లేస్లో ఉండడం జరిగింది. నెక్స్ట్ BEL, నెక్స్ట్ జియో ఫైనాన్స్, నెక్స్ట్ NTPC, నెక్స్ట్ టాటా స్టీల్గా ఉండడం అయితే జరిగింది. ఈరోజు మనం రూపీ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనం USD డాలర్స్తో పోల్చినట్లయితే గత క్లోజ్తో 10 పైసా బలపడి ఈరోజు USD వర్సెస్ INR అనేటువంటిది 85 రూపీస్ 71 పైసా దగ్గర క్లోజ్ కావడం జరిగింది. N వర్సెస్ INR చూసినట్లయితే 58 రూపీస్ 65 పైసా దగ్గర క్లోజ్ కావడం జరిగింది. GBP వర్సెస్ INR చూసినట్లయితే 116 రూపీస్ 81 పైసా దగ్గర క్లోజ్ కావడం జరిగింది. యూరో వర్సెస్ INR చూసినట్లయితే 100 రూపీస్
60 దగ్గర ట్రేడ్ కావడం జరిగింది. ఈరోజు మార్కెట్ సెంటిమెంట్ గురించి మాట్లాడుకున్నట్లయితే యుఎస్ టారిఫ్ డెడ్లైన్ పొడిగింపు సానుకూలంగా ఉన్నప్పటికీ గ్లోబల్ ట్రేడ్ టెన్షన్ కారణంగా ఇన్వెస్టర్లు జాగ్రత్తగా ట్రేడ్ చేశారనేటువంటిది మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే చెప్పొచ్చు. ఈరోజు ఫోకస్లో ఉన్న స్టాక్స్ గురించి అయితే మాట్లాడుకున్నట్లయితే కోటక్ మహీంద్రా బ్యాంక్ అనేటువంటిది టాప్ ప్లేస్లో ఉంది. దానికి కారణం Q1లో ఫైనాన్షియల్ ఇయర్ 26లో 14% ఇయర్ ఆన్ ఇయర్ అనేటువంటిది గ్రోత్తో 4 lakhs crores నెట్ అడ్వాన్స్ నమోదు చేసింది. ఇది మార్చి 2025తో పోలిస్తే 4%కి అనేది పెరుగుదల చూపించింది. ఈ సానుకూల అప్డేట్తో షేర్ అనేటువంటిది 4%గా పైకి పెరగడం అయితే జరిగింది. నెక్స్ట్ మనం టాటా మోటార్స్ గురించి చూసుకున్నట్లయితే JLR సేల్స్ తగ్గినప్పటికీ ఈ స్టాక్ ఈరోజు ఫోకస్లో ఉందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం మహీంద్రా అండ్ మహీంద్రా గురించి మాట్లాడుకున్నట్లయితే జూన్ 2025లో 20% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్తో 83,000+ యూనిట్లు అయితే వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం జరిగింది. అదేవిధంగా 14% గ్రోత్తో 76,000+ యూనిట్స్ అయితే వాళ్ళు సేల్ చేయడం జరిగింది. ఈ అప్డేట్తో స్టాక్ అనేది కొద్దిగా ఈరోజు ఆకర్షణీయంగా అయితే కనిపించింది. నెక్స్ట్ మనం జ్యువెలరీ స్టాక్స్ గురించి మాట్లాడుకుంటే PC జ్యువెలరీస్ ఈ స్టాక్ ఈరోజు బలమైన ఆదాయాలను ప్రకటించినప్పటికీ కొద్దిగా సెల్లింగ్ ప్రెజర్ని అయితే ఎదుర్కోవడం జరిగింది. నెక్స్ట్ మనం కళ్యాణ్ జ్యువెలర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే Q1 ఫైనాన్షియల్ ఇయర్ 26లో 31% ఇయర్ ఆన్ ఇయర్ రెవెన్యూ గ్రోత్ చూపించింది. అయినప్పటికీ గోల్డ్ రేట్స్ తగ్గడం వల్ల అదేవిధంగా అస్థిరత నమోదు చేయడం వల్ల జియోపాలిటికల్ టెన్షన్స్ మరియు ఇతర కారణాల వల్ల ఈ స్టాక్ డిమాండ్ను ప్రభావితం చేశానైతే చెప్పుకోవచ్చు. ఇక మనం గ్లోబల్ మార్కెట్ ప్రభావం గురించి మాట్లాడుకున్నట్లయితే గ్లోబల్ మార్కెట్లు భారతీయ స్టాక్ మార్కెట్పై ఎలాంటి ప్రభావం చూపాయనేటువంటిది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఈరోజు మనం US టారిఫ్ డెడ్లైన్ పొడిగింపు అనే దాని గురించి అయితే వినడం జరిగింది. ట్రంప్ టారిఫ్ డెడ్లైన్ ఆగస్టు వరకు పొడిగించారు. ఇది ఆసియా మరియు భారత మార్కెట్లపై సానుకూలమైన సెంటిమెంట్ అయితే తెచ్చిపెట్టింది. ఇండియా US ట్రేడ్ డీల్ ప్రకటన కోసం ఇన్వెస్టర్లు ఎదురు చూస్తున్నారు. దిస్ ఈస్ ఎ బిగ్ రిలీఫ్ ఫర్ ఇండియన్ మార్కెట్స్ అండ్ అదర్ ఏషియన్ మార్కెట్స్. ఆసియా మార్కెట్లు ఈరోజు సానుకూల ట్రేడ్ అయ్యాయి. టారిఫ్ డెడ్లైన్ పొడిగింపు కారణంగా సెంటిమెంట్ కొద్దిగా మెరుగైంది. డౌ జోన్స్ చూసినట్లయితే టారిఫ్ ప్రకటన తర్వాత డౌ జోన్స్ అనేటువంటిది 0.94% తగ్గింది. ఇది గ్లోబల్ ట్రేడ్ టెన్షన్ను సూచికగా మనం చెప్పుకోవచ్చు. ఇక మనం Q1 ఫైనాన్షియల్ ఇయర్ 26 అంచనాల గురించి మరియు సెక్టరల్ ట్రెండ్ గురించి మాట్లాడుకున్నట్లయితే Q1 ఫైనాన్షియల్ ఇయర్ 26 కోసం మార్కెట్ అంచనాలు బలంగా ఉన్నాయి. బ్యాంకింగ్, ఆటో మరియు రెన్యూవబుల్ ఎనర్జీ సెక్టర్లు ఈ త్రైమాసికంలో ఫోకస్లో ఉన్నాయని చెప్పుకోవచ్చు. బ్యాంకింగ్ సెక్టర్ చూసినట్లయితే కోటక్ మహీంద్రా బ్యాంక్ వంటి స్టాక్లు బలమైన లోన్ గ్రోత్ ఆకర్షణీయంగా కల్పించాయి. అదేవిధంగా ఆటో సెక్టర్ చూసినట్లయితే రూరల్ డిమాండ్ పెరగడంతో 2-వీలర్ సేల్స్ బూస్ట్ అయ్యే అవకాశం ఉందని అయితే చెప్పడం జరిగింది. ఇక మనం నెక్స్ట్ FIIs వర్సెస్ DIIs గురించి చూసినట్లయితే మే నుంచి జూన్ మధ్యలో FIIs 25,000 crores విలువైన షేర్లను విక్రయించగా మన డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు అయితే అదేవిధంగా రిటైల్ ఇన్వెస్టర్లు మద్దతును కొనుగోలు చేశాయి అన్నమాట. అంటే మనం చూసుకున్నట్లయితే FIIs అనేటువంటిది ఈక్విటీ షేర్లను ఎక్కువగా అమ్మడం జరిగింది. అదేవిధంగా రిటైల్ ఇన్వెస్టర్లు మన ఇండియన్ కంట్రీలో ఉన్నటువంటి డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు అయితే ఎక్కువగా మన స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం అయితే జరిగింది. ఇక IPO అప్డేట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే చెమ్కాట్ ఇండియా అనేటువంటిది జూలై 7 నుంచి జూలై 9 వరకు ఓపెన్లో ఉందని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇది 80 crores అమౌంట్ని రేజ్ చేయడంలో IPOకు రావడం జరిగింది. నెక్స్ట్ మనం స్మార్ట్ వర్క్ కోవర్కింగ్ IPO గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ IPO అనేటువంటిది జూలై 10 నుంచి అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. ఇది 445 crores ఫ్రెష్ ఇష్యూ ద్వారా మనకి IPOకి రావడం అయితే జరిగింది. ఈ IPOలోకి ఆసక్తి ఉన్నవారు IPOకి అప్డేట్ చేయబోయే ముందు ఫండమెంటల్స్, టెక్నికల్స్, ఫైనాన్షియల్స్, ఫ్యూచర్ గ్రోత్,
ఆఫ్ కంపెనీ చూసిన తర్వాత ఇన్వెస్ట్ చేయాల్సింద ముఖ్య సూచన. ఇన్వెస్టర్లకు చిట్కాలు ఏంటంటే, మనం సూచనలు ఇవ్వబోతున్నాం. రీసెర్చ్ చేయండి. రీసెర్చ్ అనేటువంటిది మీ ఇన్వెస్ట్మెంట్కు చాలా ముఖ్యంగా ఉపయోగపడుతుంది. స్టాక్ ఫండమెంటల్స్, కంపెనీ ఫైనాన్షియల్స్ మరియు మార్కెట్ ట్రెండ్ను అధ్యయనం చేయడం అయితే మర్చిపోవద్దు. డైవర్సిఫికేషన్ ఇస్ ద కీ. ఒకే సెక్టర్లో ఇన్వెస్ట్ చేయడం కంటే బ్యాంకింగ్, ఆటో మరియు ఎఫ్ఎంసీజీ, అదేవిధంగా రెన్యూవబుల్ ఎనర్జీ, ఇటువంటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ సెక్టార్లో ఇన్వెస్ట్ చేయడం అనేటువంటిది మంచిది. గ్లోబల్ క్యూస్ గమనించడం అనేటువంటిది ఒక ముఖ్య విషయం. యుఎస్ టారిఫ్ మరియు గ్లోబల్ ట్రేడ్ టెన్షన్ మీ ఇన్వెస్ట్మెంట్పై ప్రభావం చూపేటువంటి అవకాశం అయితే లేకపోలేదు. సో మీరు గ్లోబల్ న్యూస్ని ఎప్పుడూ ఫాలో అవుతూ ఉండాలి. మీరు స్టాప్ లాస్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. మీరు షార్ట్ టర్మ్లో ట్రేడింగ్ చేసేటువంటి వారైతే స్టాప్ లాస్ గురించి ఖచ్చితంగా తెలుసుకొని డే ట్రేడ్ చేసేటప్పుడు స్టాప్ లాస్ను ఉపయోగించడం అయితే మంచిది. ఈ స్టాప్ లాస్ అనేటువంటిది మీ నష్టాలను నియంత్రించడానికి ఉపయోగపడుతుంది. ఈ విధంగా మనం ఈరోజు జూలై 8, 2025 నాటి స్టాక్ మార్కెట్ న్యూస్ మరియు అప్డేట్ గురించి అయితే చర్చించుకున్నాం. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటుందని ఆశిస్తున్నాము. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయడం మర్చిపోకండి. తద్వారా ఈ రోజువారీ మార్కెట్ అప్డేట్ను మీకు తప్పకుండా మిస్ కాకుండా అందుతాయి. తదుపరి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ఇన్వెస్టెడ్, స్టే అవేర్, స్టే సెక్యూర్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.